రైతుల సంక్షేమానికి పెద్దపీట. అన్నదాత సుఖీభవ. పీఎం కిసాన్ తొలి విడత నిధుల విడుదల. ఆత్మకూరు మండలం వాసిలి సమీపంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి రైతులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 46.85 లక్షల మంది రైతుల ఖాతాల్లో 3,125 కోట్లను జమ చేసిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ తొలి విడత నిధుల విడుదల కార్యక్రమాన్ని రైతులతో కలిసి వీక్షించారు. మంత్రి మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఎన్నికల హామీల అమల్లో ఎలాంటి రాజీ లేదన్నారు. ఈ విడతలో ఒక్కో రైతుకు అన్నదాత సుఖీభవ కింద 5,000, పీఎం కిసాన్ కింద 2,000 చొప్పున మొత్తం 7,000 జమ చేసినట్టు తెలిపారు. నెల్లూరు జిల్లాలో 1,77,545 మంది రైతులకు 117.16 కోట్లు, ఆత్మకూరు నియోజకవర్గంలో ఈరోజు మన ప్రభుత్వం వచ్చాక మొదటి దఫా అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని మనం పోయిన సంవత్సరం 3 విడతల్లో పూర్తి చేసుకున్నాం. ఇవాళ మళ్ళీ 2వ సంవత్సరంలో తొలి విడత అన్నదాత సుఖీభవ ప్రోగ్రాంని ఏదైతే 2 సంవత్సరాల క్రితం రైతులకు హామీ ఇచ్చామో, పీఎం కిసాన్ కానీ అన్నదాత సుఖీభవ కానీ కలిపి 20,000 రూపాయలు రైతాంగానికి సంవత్సరానికి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చామో, ఆ హామీ నిలబెట్టుకునే ప్రయత్నంలో ఈరోజు 2వ సంవత్సరం తొలి విడత కార్యక్రమంలో 7,000 రూపాయలని విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే బ్యాంక్ అకౌంట్లకి అక్కడ నుంచి ప్రధానమంత్రి గారు కానీ, ఇక్కడ మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ డబ్బు విడుదల చేసి రైతాంగానికి రాబోయేటువంటి వ్యవసాయ సీజన్కి ఈ యొక్క నిధులు ఉపయోగపడే విధంగా నిధులను మనం ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక్కసారి మనం ఆలోచన చేసినప్పుడు ప్రభుత్వం ఏ మేరకు చెప్పిన మాట నిలబెట్టుకుంటుంది. అదే 2 సంవత్సరాల పరిపాలన, నమ్మకం అనేటువంటి దానికి ఇదే నిదర్శనం అని చెప్పి నేను మీకు మనవి చేస్తాము. ఈరోజు లేక ప్రభుత్వాన్ని ఒప్పించి 3 బస్తాలు యూరియాని చేశాం. అంటే మేము కూడా తప్పే చేశాం. సరే, మరి 6ని 2 చేస్తే ఒకేసారి బాగుండదులే, ఈసారి 3 చేద్దామని 3 చేయించాం. పైసారికి 1.5 ఉంటుంది. నేను ఇప్పుడే చెప్తున్నా, పోయేసారికి 1.5 బస్తా యూరియానే ఇస్తాడు సీఎం. ఆయన చూడండి ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడు వ్యవసాయ విధానాలు. ఆయన మాట్లాడేది ఆయనకి ఏమి ఇబ్బంది? మన ఆరోగ్యం కోసం, మన భవిష్యత్తు కోసం, రేపటి మన ముందు తరాల కోసం అంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి స్థాయిలో ఆ విధంగా ఉంటేనే కింది స్థాయిలో అధికారులు కూడా అంతే కఠినంగా మనతో వ్యవహరిస్తారు. జేడీ గారితో గొడవ మాకు. ఆమె ఒక యాప్ పెట్టింది, ఈమె పెట్టలేదులే పాపం, రాష్ట్రం అంతా ఒక యాప్ పెట్టారు. ఆ యాప్లో రైతు ఎవరైనా నా భూమి ఇది అని ఎకరా ఇంత అంటే 2 బస్తాల యూరియా ఇవ్వమని ఇప్పుడే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. ఆ 2 బస్తాల యూరియా అన్నారు. సరే, ముందు 2 బస్తాలు తీసుకొని వాళ్ళు యూరియా వేసి తర్వాత మాకు చాలలేదు అనొచ్చు కదా. మాకు 2 బస్తాలే ఇస్తారని మొదట్లో తగ్గు పెట్టుకున్నాం. మేము 6 వేసాం, 7 వేసాం పోయినసారి అని అంటే ఏం జరుగుతుందంటే, మొన్న జరిగినటువంటి సమావేశాల్లో వీళ్ళు మరి శాస్త్రవేత్తలు, జిల్లా కలెక్టర్లు అందరూ కూర్చొని స్టడీ చేస్తే వచ్చినటువంటి నివేదికల్లో, ఆ ప్రయోగశాలల్లో నుంచి వచ్చిన నివేదికలు కానీ చూస్తే ఇది బియ్యమే కానీ ఇందులో ఉండేది యూరియా అని తేల్చారు. 70% యూరియా ప్రమాణాలు కలిగిన బియ్యాన్ని మనం తింటున్నాం. అంటే దాంట్లో ఉన్నది బియ్యం విలువలు 30%, యూరియా విలువలు 70% తింటున్నాం మనం. నేను కూడా తింటున్నాం. అది మనం పండించేటువంటి పంట. ఇది వద్దు, ఇది తగ్గించాలనేది ప్రభుత్వం యొక్క విధానం. ఇప్పుడుగా ఉండేటువంటి ప్రభుత్వం ఈనాటి మన ఎన్డీఏ ప్రభుత్వం తప్పనిసరిగా మేలైనటువంటి కార్యక్రమాలతో, వ్యవసాయ విధానాలతో, వ్యవసాయ పరంగా కొత్త ప్రయోగాలతో, ప్రయత్నాలతో మనం ముందుకు వెళ్దాం. ఇప్పుడే చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ మధ్య మాకు కూడా
కేబినెట్ మీటింగుల్లో శాస్త్రవేత్తల యొక్క నివేదికలు చూపించారు. 2 బస్తాల యూరియా వేయాల్సినటువంటి భూమిలో 6 బస్తాలు 7 బస్తాలు వేస్తా ఉంది. దాంట్లో ఏమొచ్చింది ఆ యొక్క ధాన్యంలో అంటే తిరిగి యూరియానే వస్తుంది. మనకి ప్రోటీన్స్ ఉన్న బియ్యం రావట్లేదు, ప్రోటీన్స్ ఉన్న ఆహారం తినే పరిస్థితి లేదు. కేవలం యూరియాను పండించుకొని తింటున్నాం. మనం యూరియాను వేస్తున్నాం, యూరియాను తింటున్నాం. ఇది పరిస్థితి. అందుకనే సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్రవేత్తలు యూరియా కెమికల్స్ వీటన్నిటిని కూడా తగ్గించండి. తప్పనిసరిగా మనం పూర్వపు విధానాల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. మంచి పోషక పదార్థాలు, ఆహార నియమాలు ఉండాలి అని అంటే కావాల్సినటువంటి ఎరువుల్ని మనం కృత్రిమంగా మనం తయారు చేసుకొని ప్రకృతి పరంగా మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని ఇవాళ సాంకేతిక శాస్త్రవేత్తలందరూ కూడా చెప్తున్నారు. దానికనే మనం చేయాలి. అదే విధబారెడ్డి లాంటి అధికారులు తోడుండబట్టి నేనేదో చేస్తా ఉన్నా. ఇవాళ వచ్చినటువంటి అధికారులు చెప్పారు, మీరు ఏ రకమైన ఉద్యానవన పంటలైనా మీ ఇష్టం వచ్చింది వేసుకోండి, దానికి మధ్యలో అంతర్ పంటల కింద అగర్వుడ్ అనేటువంటి దాన్ని వేయండి అని చెప్పారు. ఈ అగర్వుడ్ అనేది మనం టేక్ చెట్లో లేకుంటే యూక్లిప్టసో లేకుంటే చవకో ఇలాంటిదే అది కూడా. కానీ ఈ అగర్వుడ్ అనేటువంటిది మామూలుగా మనం కటింగ్ అయిన తర్వాత సెంచరీ ప్లైవుడ్కి పంపించేటువంటి అగర్వుడ్ కాదు. 8 సంవత్సరాలకి అది కోతకు వస్తుంది. ఆ చెట్టును 3 దఫాలుగా దాన్ని మనం కటింగ్ చేసుకోవచ్చు. ఆ అగర్వుడ్లో నుంచి తీసేటువంటి ఆయిల్ ఏదైతే ఉందో అంతర్జాతీయ మార్కెట్లో ఇవాళ చాలా డిమాండ్ ఉన్నటువంటి ఆయిల్. అదే ఇతర దేశాల్లో ముస్లిం కంట్రీస్లో ఇక అగరొత్తులుగా కానీ అత్తర్లుగా కానీ సెంట్లలో కానీ పెర్ఫ్యూమ్స్లోకి వాడేటువంటి ఆయిల్ ఇవాళ మన ప్రాంతంలో పండిస్తాము అని చెప్పి ఆ సైంటిస్టులు చెప్పడం జరిగింది. ఇలాంటి ఆధునికపరమైనటువంటి అంతర పంటల్ని మనం తెలుసుకోవాలి. ఏదో మామిడి వేసాం, మామిడితోనే కాలం, లేదా జామ వేసాం, జామతోనే కాలం, చౌకేసాం, యూక్లిప్టస్ వేసాం అన్ని కొట్టేయడం, 10,000 పక్కనే ఉంది కదా అని తోలేయడం. దీని మధ్య వచ్చే అంతర పంటల్లో వచ్చే విలువ అది కోట్లల్లో ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనకి ఈనాడు అధికారులు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇటువంటి దాన్ని మీరు కూడా చూడండి. సుబ్బారెడ్డి గారు హార్టికల్చర్ అధికారిగా బాగా నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి, అనేక ప్రాంతాలు తిరిగి చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఏదైతే మనం ఇటువంటి అంతర పంటలు ఉన్నాయో వాటిని మన ప్రాంతంలో కూడా మన రైతాంగానికి చెప్పండి. ఏ చెట్టు మధ్యలో అయినా వేసుకోమంటున్నారు వాళ్ళు, ఎక్కడైనా వేయండి, ఏ భూమిలో అయినా, అదేమీ ఇబ్బంది లేదు. మీరు మామిడి తోటలు ఉన్నాయా, మధ్యలో వేయండి, ఇప్పుడే వేయండి. అదే 7-8 సంవత్సరాలు కాపు కాసే తోట అయినా సరే మీరు వేస్తే ఆ నీడలో ఇంకా ఏపుగా పెరుగుతుంది అగర్వుడ్ ప్లాంటేషన్ అని చెప్తున్నారు. అచ్చెన్నాయుడు గారి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ అధికారులందరూ కూడా కష్టపడి పనిచేస్తూ వాళ్ళందరూ కూడా మన శ్రేయస్సు కోసం, మన భవిష్యత్ కోసం, భవిష్యత్ తరాల కోసం చేసేటువంటి కార్యక్రమం